Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను JJK చాప్టర్ 250 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చిన్నది కాబట్టి త్వరగా చేసి పెట్టేసినాను. నెక్స్ట్ సోలో లెర్నింగ్ వీడియోనే వస్తుంది, డోంట్ వరీ. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ చాప్టర్లో సుకున ఎక్కువ దెబ్బలు తింటాడు ఫ్రమ్ యూత్ అండ్ యూజీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి కామెంట్స్ పెట్టడం. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 250లో మనకి యూత డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ యూత కర్స్ టెక్నిక్స్ని కాపీ చేశారు కదా ఫ్రమ్ అదర్స్. సో తను ఆ కాపీడ్ కర్స్ టెక్నిక్ని తన ఇనేట్ టెక్నిక్ లాగా చేసుకొని డొమైన్ని ఓపెన్ చేశాడు. అండ్ ఇప్పుడు యూత ఏంజల్ కర్స్ టెక్నిక్తో తన డొమైన్ని ఓపెన్ చేసిండు. అంటే యూత ఎవరిదైతే కర్స్ టెక్నిక్ కాపీ చేసిండో వాళ్ళ కర్స్ టెక్నిక్తో తన డొమైన్ని ఓపెన్ చేయగలడు. అంటే యూత ప్రతిసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్ని ఓపెన్ చేయగలడు. కాకపోతే కటానాస్ అనేవి కంఫర్మ్గా ఉంటాయి. అండ్ ఈ కటానాస్ ఉన్నాయి కదా, వాటిల్లో కాపీడ్ కర్స్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే యూత ఏమేమైతే కర్స్ టెక్నిక్స్ కాపీ చేసిండో ఫ్రమ్ అదర్స్ అవన్నీ కూడా ఈ కటానాస్లో ఉంటాయి. అండ్ ఈ కటానాలో ఏ కర్స్ టెక్నిక్ ఉందో యూత కూడా తెలియదు అంటిల్ యూత దాన్ని ముట్టుకునే వరకు. అండ్ యూత ఒక్కసారి ఏదైనా కటానాని యూజ్ చేసి అటాక్ చేసింది అనుకో ఎనిమి మీద, ఆ కటానా ఇంకా డిసపేర్ అయిపోతుంది. కాకపోతే ఆ కర్స్ టెక్నిక్ అలానే ఉంటుంది, డిసపేర్ అయిపోదు. అంటే వేరే కటానాలో ఆ కర్స్ టెక్నిక్ ఉంటుంది మళ్ళీ. అంటే యూత కాపీడ్ కర్స్ టెక్నిక్స్ని ఇన్ఫినిట్ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత యూత రీకాని పంపిస్తాడు టు అటాక్ అండ్ సుకున. బట్ అఫ్ కోర్స్ సుకున డాచ్ చేస్తాడు. బట్ అప్పుడే వేరే సైడ్ నుంచి యూజీ వచ్చి సుకునాని పంచ్ చేస్తాడు. బట్ సుకున దాన్ని గార్డ్ చేస్తాడు. బట్ ఈవెన్ సుకున గార్డ్ చేసినా కూడా తన సోల్ అనేది షేక్ అయిపోతుంది, జస్ట్ లైక్ ది లాస్ట్ టైం. అంటే చూసారా యూజీ పంచ్ వేరే లెవెల్లో ఉందన్నమాట. అండ్ అప్పుడే రీకా మళ్ళీ వచ్చి సుకున మీద అటాక్ చేయడానికి వస్తుంది. బట్ సుకున మళ్ళీ తప్పించుకుంటాడు. సో అప్పుడే యూత ఊరోది స్పేస్ మ్యానిపులేటివ్ కర్స్ టెక్నిక్ని యూజ్ చేసి సుకున మీద అటాక్ చేస్తాడు. అండ్ అది సుకునాకి హిట్ కూడా అవుతుంది. అండ్ అప్పుడే సుకున అనుకుంటాడు గోజో సాధన వల్ల నేను నా ఆర్సిటీని రికవర్ చేసుకోలేకపోయినా, అండ్ దానివల్ల ఇప్పుడు నేను నా డొమైన్ని ఓపెన్ చేయలేను. అండ్ ఆల్సో ఇప్పుడు సుకున దగ్గర ఎక్కువ కర్స్ ఎనర్జీ కూడా లేదు. ఇప్పుడు యూత దగ్గర ఎంత కర్స్ ఎనర్జీ ఉందో అంతే కర్స్ ఎనర్జీ సుకున దగ్గర కూడా ఉంది. అండ్ ఈ మిగిలిన కర్స్ ఎనర్జీని యూజ్ చేసి సుకున హోలో వికర్ బాస్కెట్ని ఓపెన్ చేసుకుని ఉంటున్నాడు. సో దట్ తనకి షోరిట్ అటాక్స్ తగలకూడదని. అండ్ ఇప్పుడు కర్స్ ఎనర్జీ మొత్తం ఈ హోలో వికర్ బాస్కెట్కి పోతుంది. కాబట్టి సుకున తన వరల్డ్ కటింగ్ స్లాషెస్ని యూజ్ చేయలేడు. అంటే అన్ని యాంగిల్స్లో సుకున మన వాళ్ళకి దొరికిపోయాడు. సో అప్పుడే రీకా ఉంది కదా, తను మన యూజీని పట్టుకొని విసిరేస్తుంది ఆన్ సుకున, ఏదో బాల్ విసిరినట్టు. అండ్ సేమ్ టైంలో యూత కూడా తన స్వోర్డ్తో సుకున మీద అటాక్ చేయడానికి వచ్చాడు. సో ఇద్దరు ఒకసారి అటాక్ చేయడానికి వస్తారు. సో సుకున యూత స్వోర్డ్ అయితే పట్టించుకుంటాడు. బట్ తను యూజీ కిక్ నుంచి తప్పించుకోలేకపోతాడు. దాంతో సుకున సోలు మళ్ళీ కదిలిపోతుంది. సో యాక్చువల్గా అయితే యూజీ కరెక్ట్గా బ్యారియర్ మీద అటాక్ చేస్తున్నాడు. అండ్ బ్యారియర్ ఏంటంటే సుకున సోల్కి అండ్ మెగమి సోల్కి మధ్య ఒక బ్యారియర్ ఉంటుంది. దాని మీద యూజీ కరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. అండ్ దానివల్ల మెగమి సోలు ఉంది కదా, అది మళ్ళీ లేచే ఛాన్స్ ఉంది. అండ్ ఒక్కసారి మెగమి మళ్ళీ లేచిపోతే తన బాడీ తన కంట్రోల్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ వేరే సైడ్ సుకున అనుకుంటాడు ఈ యూజీ గాడు నన్ను పంచ్ చేసినప్పుడల్లా నా కర్స్ ఎనర్జీ అవుట్పుట్ అనేది పడిపోతూనే ఉంది. అండ్ ఒకవేళ ఇలానే జరుగుతుంది అనుకో, మెగమి బాడీ ఇంకా నా కంట్రోల్లో ఉండదు, ఇది ఎలాంటి పంచరా అని సుకున అనుకుంటాడు. సో ఈ గ్యాప్లో యూత తూగది కర్స్ స్పీచ్ ని యూజ్ చేసి సుకునతో అంటాడు డోంట్ మూవ్ అని. అండ్ మళ్ళీ సుకున మీద అటాక్ వేస్తాడు యూజింగ్ థిన్ ఐస్ బ్రేకర్. అండ్ సుకునకి అటాక్ హిట్ కూడా అవుతుంది. అతను అటాక్ నుంచి తేలుకునే లోపే వెనుక నుంచి రీక వచ్చి అటాక్ వేస్తుంది సుకున మీద. సో బేసికల్లీ మనోళ్ళు సుకునకి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే సుకునకి ఛాన్స్ ఇస్తే తను ఏదో ఒకటి చేశాడు కాబట్టి. బట్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్నది కింగ్ ఆఫ్ ది కర్సెస్ సుకున కాబట్టి తను అంత ఈజీగా దెబ్బలు తినడు. అండ్ దాంతో సుకున డాజ్ అవుతాడు. అన్నప్పుడే సుకున తన స్లాషెస్ తో యూత యూజీ అండ్ రీకా మీద అటాక్ వేస్తాడు. బట్ అఫ్ కోర్స్ మన వాళ్ళకి అంత పెద్ద కట్లు ఏమవ్వవు, ఏవో నార్మల్ కట్స్ అవుతాయి అంతే. అండ్ ఇలా ఎందుకు అవుతుందో తెలుసా, సుకున మనోళ్ళకి పెద్ద ఇంజరీ ఇవ్వాలంటే మనల్ని టచ్ చేయాలి డైరెక్ట్గా. అండ్ టచ్ చేస్తూనే అటాక్ చేయాలి, అప్పుడు మనోళ్ళకి పెద్ద ఇంజరీ అవుతుంది. బికాస్ సుకున దగ్గర ఇప్పుడు ఎక్కువ కర్స్ ఎనర్జీ లేదు కాబట్టి. అండ్ సుకున అనుకుంటాడు నా దగ్గర తక్కువ కర్స్ ఎనర్జీ ఉంది కదా, ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇప్పుడే జూజు సోర్సరర్స్ కి చాలా టైట్ డిఫెన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ యూత అండ్ యూజీకి అయితే ఇంకా చాలా టైట్ డిఫెన్స్ ఉంది. అండ్ ఈ డిఫెన్స్ వల్ల వాళ్ళకి నా స్లాషెస్ వల్ల ఏం కావట్లేదు. అండ్ నాట్ ఓన్లీ డట్ యూజీ కూడా ఆర్సిటీని నేర్చేసుకున్నాడు. అండ్ యూతకి అయితే ముందు నుంచి వచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళిద్దరికి పెద్ద ఇంజరీ అయినా సరే వాళ్ళిద్దరూ హీల్ చేసుకుంటారు ఆర్సిటీని యూజ్ చేసి. అండ్ ఆల్సో సుకున యూత డొమైన్ని చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే మీరు ఈ ఫైట్ ని ముందు నుంచి గమనిస్తే యూత అది షోరిట్ అటాక్స్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ సుకునకి మాత్రమే తగులుతున్నాయి. బట్ డొమైన్ లో యూజీ కూడా ఉన్నాడు కదా, తనకెందుకు తగలట్లేదు అంటే యూత తన బ్యారియర్ ని అలా సెట్ చేసుకున్నాడు యూజీకి తగలవద్దని.
అండ్ ఇలా చేయడం చాలా కష్టం. అందుకే సుకున యూతాని మెచ్చుకుంటాడు. అండ్ తర్వాత సుకున మనల్ని అడుగుతాడు, మీరు ఈ పాస్ట్ 1 మంత్ నుంచి ఏం చేశారని. దానికి యూజీ అంటాడు, అఫ్కోర్స్ మేము ట్రైనింగ్ చేసినామని. బట్ యూత అంటాడు, మేము చీటింగ్ చేసినాం, నీకెందుకు అని అంటాడు. అండ్ అప్పుడే యూత అనుకుంటాడు, ఒకవేళ గోజో సెన్సే సుకునతో ఫైట్ చేసి తనని వీక్ చేయకపోయి ఉంటే ఈ పాటకి సుకున మా ఇద్దరిని వేసి పడేసేవాడు, తన డొమైన్ని ఓపెన్ చేసి అని అనుకుంటాడు. అండ్ వేసే యూజీ అనుకుంటాడు, ఇప్పుడు మేము ఒక స్ట్రాంగెస్ట్ సోసరర్తో ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు కానీ మేము సుకునాని ఆపలేకపోయినాం అనుకో, తను ముందు ముందు ఇంకా చాలా దారుణాలు చేస్తాడు అని అనుకుంటాడు. సో తర్వాత యూత చార్ల్స్ అనే వాడిది కర్స్ టెక్నిక్ని యూజ్ చేస్తాడు. అండ్ దీన్ని యూజ్ చేసి యూత ఫ్యూచర్లోకి కొంచెం పీక్ చేయగలడు. అండ్ దీనికి తగ్గట్టు తను సుకున అటాక్ని డాచ్ చేస్తాడు అండ్ తిరిగి సుకున మీద అటాక్ వేస్తాడు. సో ఈ చార్ల్స్ గడి టెక్నిక్ని నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షార్ట్స్లో. సో ఇప్పటికైతే సుకున షాక్ అయిపోతాడు, యూత ఎన్నిగనం కర్స్ టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నాడని. సో ఫస్ట్ అయితే తను ఏంజల్ కర్స్ టెక్నిక్ని యూజ్ చేసి డొమైన్ ఓపెన్ చేసిండు. అండ్ సెకండ్ ఊరోది స్పేస్ మ్యానిపులేషన్ టెక్నిక్ని యూజ్ చేసిండు. అండ్ థర్డ్ వచ్చేసి ధ్రువ్ లక్కడవాడ అనే క్యారెక్టర్ది కూడా కర్స్ టెక్నిక్ని యూజ్ చేసిండు. అండ్ ఫోర్త్ వచ్చేసి తోగేది కర్స్ స్పీచ్ని యూజ్ చేసిండు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి చార్ల్స్ గడ్ టెక్నిక్ని యూజ్ చేసిండు. అండ్ ఇంకా వేరే కర్స్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు, లైక్ యూత గోజోది ఇన్ఫినిటీని కాపీ చేయగలడా అని. అండ్ సేమ్ టు సేమ్ ఈ క్వశ్చన్ సుకున కూడా వస్తుంది. బట్ నో, యూత ఇన్ఫినిటీని కాపీ చేయలేడు. బికాస్ ఇన్ఫినిటీని కంట్రోల్ చేయడానికి 6 Eyes కావాలి. అండ్ 6 Eyes ని కూడా యూత కాపీ చేయలేడు. బికాస్ అది ఒక కర్స్ టెక్నిక్ కాదు, అది ఒక ఫిజికల్ ఎబిలిటీ. సో అందుకే యూత ఇన్ఫినిటీని కాపీ చేయలేడు. అండ్ తర్వాత యూత మళ్ళీ స్పేస్ మ్యానిపులేటివ్ టెక్నిక్ని యూజ్ చేసి సుకున మీద అటాక్ వేస్తాడు తన స్పాట్తో. బట్ సుకున స్పాట్ని పట్టేసుకుంటాడు. బట్ అప్పుడే సుకున ఫేస్లో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది. బికాస్ యూత సుకున అది క్లీవ్ టెక్నిక్ని కాపీ చేసిండు. అండ్ మళ్ళీ సుకున మీదనే అటాక్ చేసిండు యూజింగ్ క్లీవ్. అంటే సుకున స్లాజెస్తోనే సుకున మీద అటాక్ చేసిండు. అండ్ చాప్టర్ 250 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, జస్ట్ లైక్ గోజో వర్సెస్ సుకున ఫైట్ లాగా. ఎందుకంటే ఆ ఫైట్లో సుకున దెబ్బలు తిన్నాడు అండ్ ఆల్సో ఈ ఫైట్లో కూడా ఎక్కువ దెబ్బలు తింటుండు. అందుకే ఈ ఫైట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. లేకపోతే గోజో వర్సెస్ సుకున ఫైట్ తర్వాత ఎవరు కూడా సుకునకి గట్టి పోటీ ఇవ్వలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరు ఇస్తున్నారు, యూత అండ్ యూజీ. అందుకే ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏమో. సో గైస్, ఇది చాప్టర్ 250 ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చింది అనుకుంటాను వీడియో. అందుకే ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.